ముసలాడికి మతిపోయింది. 100 మంది సంబంధాలు వద్దన్నాడు. చూస్తుంటే ఈ ముసలాడు తన మనవరాలి పెళ్లి చేసేట్టు లేడు. అరే 100 కాదు, తను 1000 సంబంధాలు వద్దనగలడు. ఎందుకంటే తను మామూలు ముసలోడు కాదు, ఈ దేశంలోనే గొప్ప ధనవంతుడు. శేఖర్ గ్రూప్ ఓనర్ చంద్రశేఖర్. అలాంటివాడు తన మనవరాలి కోసం ఎవరినన్నా సెలెక్ట్ చేస్తే లోకం మొత్తం చూస్తుండిపోవాల్సిందే. నాన్నగారు, మీరు నా కూతురికి జీవితాంతం పెళ్లి చేయరా ఏంటి? ఇన్ని సంబంధాలు వస్తున్నాయి, వాటన్నింటినీ ఎందుకు వద్దంటున్నారు? వాట్స్ ద ప్రాబ్లం? అనన్య ఈ చంద్రశేఖర్ కి ఏకైక మనవరాలు. తన కోసం ఎలాంటి సంబంధాన్ని తెస్తానంటే లోకం తనని చూస్తుండిపోతుంది. ఏమో మరి, మీరు ఏ రాజ్యపు రాకుమారుని తెస్తారో నా కూతురి కోసం. నీకు బుర్రుందా లేదా? సారీ సార్. 1000 రూపాయల చెప్పులు నాశనం చేశావు. తెల్ల చెప్పుల మీద ఎవరన్నా బ్లాక్ పాలిష్ చేస్తారా? క్షమించండి సార్, అయినా తప్పు ఎవరి వల్ల అయినా జరగొచ్చు కదా. తప్పు చేసింది కాకుండా ఎదురు చెప్తున్నావా? వదిలేయండి సార్, పిల్లారు కదా పాపం, తప్పు చేశాడు, క్షమించేయండి. నువ్వు నాకు చెప్తావా ఎవరితో ఎలా మాట్లాడాలో? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నాతో. నువ్వు డెలివరీ చేయడానికి నా దగ్గరకు వచ్చావు కదా, డెలివరీ ఇచ్చి వెళ్లకుండా నాతోనే గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు ఈ చెప్పులు నువ్వే పాలిష్ చెయ్యి. పద, క్లీన్ చెయ్యి. నువ్వు నా మొహం ఏం చూస్తున్నావు? లోపలికి పో. చంద్రశేఖర్ గారు, మీరిక్కడ? చెప్పండి, ఏం కావాలి? మిస్టర్ అభినవ్, నా పేరు చంద్రశేఖర్. ఈ ఊళ్ళోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ శేఖర్ కన్స్ట్రక్షన్స్ ఓనర్. మీరు నా మనవరాల్ని చేసుకుంటారా ప్లీజ్? ఏంటి? కానీ మీరిలా ఎందుకు చేస్తున్నారు? అయినా మీ మనవరాలు నాలాంటి డెలివరీ బాయ్ని ఎందుకు చేసుకుంటుంది? అందరి ముందు నేను ఆ విషయం చెప్పలేను. మీరు ప్లీజ్ నాతో పాటు రండి. అభినవ్, నాకు తెలుసు నువ్వు అసలెవరో. ఇంకా ఓ డెలివరీ వాడిలాగా ఎందుకుంటున్నావో? అభినవ్కి తన రహస్యాన్ని దాచడానికి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చంద్రశేఖర్ ఈ విషయాన్ని అనన్య వాళ్ళమ్మ షర్మిలకి చెప్పగానే శేఖర్ మ్యాన్షన్లో నిప్పులు కురిశాయి. నేను నా చెయ్యి కోసేసుకుంటాను ఎవరన్నా అభినవ్తో నా పెళ్లి జరిపించాలి అని అనుకుంటే. అనన్య, ప్లీజ్ 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 స్టాప్ ఇట్. అలా చేయొద్దు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ప్లీజ్. ఏం చేయొద్దు. ఈ కత్తిని తీసేయి. లేదమ్మా, నా జీవితం నాశనం అయిపోతుంది. మీరు చూసారా అభినవ్ని? బికారి, అనాథ, చిరిగిన బట్టలు వేసుకుని తిరిగేవాడు. నన్ను ఏ బస్తీకి తీసుకువెళ్తాడో. ఇదంతా తెలిసి కూడా మీరు అలాంటి వాడితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. లేదు లేదు అనన్య, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత అభినవే ఇక్కడికి వస్తారు మనతో ఉండేందుకు. నువ్వు నీ లగ్జరీ లైఫ్ వదులుకోవాల్సిన పనిలేదు. వద్దు, అయినా కూడా నేను వాణ్ణి పెళ్లి చేసుకోను. ఒకవేళ తాతయ్య నన్ను బలవంత పెడితే నేను సూసైడ్ చేసుకుంటాను. వద్దు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. 1 మినిట్, నేను మాట్లాడతాను. మావయ్య గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకని మీ మనవరాలి ప్రాణం తీస్తున్నారు? ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు ఈ పెళ్లి ఆపకపోతే నేను మీ మీద కేసు వేస్తాను. సరే మరి, అలా అయితే నేను కూడా కేసు వేయనా నీ మీద? అనన్య వాళ్ళ నాన్నగారి చావు ముందు ఏ నిజం బయటపడిందో గుర్తుందా? ఒకవేళ ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదు అనుకుంటే నువ్వు కూడా ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాల్సిందే. నీ కూతుర్ని కూడా ఈ పెళ్లికి ఒప్పించాలి. చంద్రశేఖర్ అన్న ఆ ఒక్క మాటతో షర్మిల నోరు మూతపడిపోయింది. తను అనన్యని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? టైం వచ్చినప్పుడు షర్మిలకంతా చెప్పేస్తాను. ముందు పెళ్ళైతే జరగని. అలా చంద్రశేఖర్ పన్నిన ఉచ్చులో ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఆ మర్నాడే ఎవరికీ ఇష్టం లేకపోయినా శేఖర్ ఫ్యామిలీకి ఏకైక వారసురాలు అనన్య పెళ్లి ఓ డెలివరీ బాయ్ అభినవ్తో జరిగిపోయింది. ఇప్పటికైనా చెప్పండి, మీరు ఎందుకని మా ఇద్దరిని బలవంతంగా ఒకటి చేశారో? చెప్పండి, నా జీవితాన్ని నాశనం చేసినందుకు మీకేం దక్కిందో? నేను ఈ పెళ్లిని ఎందుకు జరిపించా అంటే
తాతయ్య ఏం జరుగుతోంది? తాతయ్య ఏం జరుగుతోంది? అభినవ్ ఏదన్నా చెయ్యి. లేదు, అసలు ఏం జరుగుతోంది? తాతయ్య ప్లీజ్ లేవండి. అనన్య, మీ తాతయ్య చనిపోయారు. గాని తాతయ్య చనిపోయిన మర్నాటి నుంచే అభినవ్కి చెడు రోజులు మొదలయ్యాయి. అనన్య ఇంకా వాళ్ళమ్మ రోజూ తనను అవమానించేవారు. తనతో అంట్లు కడిగిస్తూ, ఇల్లు తుడిపిస్తూ పనివాడిలా చూసేవారు. ఒకరోజు అనన్య వాళ్ళ ఇంటికి తన కాలేజ్ ఫ్రెండ్ రేష్మి వచ్చింది. నువ్వేంటి కొత్త పనోడిని పెట్టుకున్నావా ఇంటికి? నేను నౌకర్ని కాదు, అనన్య భర్తని. ఏంటి అనన్య భర్తవా? నువ్వు సీక్రెట్ గా పనోడించేసుకున్నావా అనన్య? వెరీ ఫన్నీ. నన్ను ఎగతాళి చేయడం ఆపు. ఈ బికారికి విడాకులెందుకు ఇవ్వవు? తాతయ్య పెట్టిన షరతు ప్రకారం నేను తనకు విడాకులు ఇవ్వలేను. వదిలే వీడిని. వీడు అడుగు పెట్టాక తాతయ్య పోయారు. ఇక కంపెనీ ఎంత దారుణంగా ఉందంటే ఏం చెప్పను. నీకు తెలుసా, నాకు అర్జెంటుగా 5 కోట్లు కావాలి. అరే అయితే నువ్వు సిద్ధార్థ్ ఎందుకు అడుగు? మన కాలేజ్ ఫ్రెండ్. తను సిద్ధార్థ్ గ్రూప్ ఓనర్ కూడా. పైగా నీకు తెలుసు కదా, తను కాలేజ్ రోజుల్లో నువ్వంటే రైట్. సిద్ధార్థ్ మొదటి నుంచే తనకు చిన్న చిన్న సాయాలు చేసేవాడు. విషయం ఏంటంటే ఆ సాయాల మాటున సిద్ధార్థ్ తనకు వల వేస్తున్నాడని అనన్యకి తెలుసు. తనను వాడుకుంటాడని తెలుసు. అయినా తను అదంతా పట్టించుకోకుండా సిద్ధార్థ్ సాయం తీసుకునేది. ఎందుకంటే తనకు తన కెరీరే ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అనన్య సిద్ధార్థుల మీటింగ్ ఫిక్స్ అవగానే అభినవే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. హలో అనన్య, ఇంత లేట్ ఎందుకైంది నీకు? అంతా బానే ఉంది కదా? ఆల్ ఓకే? యా ఆల్ ఓకే. ఐఎమ్ సో సారీ. నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, కమ్. ఇంతకీ తను ఎవరు? నీ డ్రైవరా? నేను అనన్య భర్త అభినవ్ని. ఓ, భర్త, హస్బెండ్. హాయ్, ఐఎమ్ సారీ అభినవ్, యాక్చువల్లీ నాకు తెలియదు. అయితే నువ్వేం చేస్తుంటావు? ఏం బిజినెస్ నీది? నిజానికి నాకేం పెద్దగా పనిలేదు, ఎందుకంటే నేను చదువుకోలేదు. ఈ బికారి వెధవకి అనన్య లాంటి అమ్మాయి దొరికిందా? వాహ్, అయినా నాకే మంచిదేలే. ఇప్పుడు అనన్యని పడేయడానికి కాస్త డబ్బులు విసిరితే చాలు. అరే ఏం పర్వాలేదు, నేను అనన్య కోసం ఈ మాత్రం చేయలేనా? అన్నట్టు మా కంపెనీలో ఓ పోస్ట్ ఖాళీగా ఉంది, చెప్పు, పని చేస్తావా? డోంట్ వరీ, నువ్వు అనన్య హస్బెండ్వి కదా, నీకు మంచి పనే ఇస్తాను. ఓ షిట్, ఐఎమ్ సో సారీ అనన్య, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. నిన్ను రేపు కలుస్తాను. బాయ్ బాయ్. నువ్వు నా భర్తవని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇంకా నీ దగ్గర ఉద్యోగం కూడా లేదని ఎందుకు చెప్పేశావు? ఇదంతా చెబితే చెప్పావు. తను నీకు జాబ్ ఆఫర్ చేస్తుంటే దానికి ఓకే ఎందుకు చెప్పలేదు? ఎప్పటిదాకా నిన్నిలా కూర్చోబెట్టి పోషించను. అనన్య, నాకు ఈ సిద్ధార్థ్ తీరు ఎందుకో నచ్చటం లేదు. వాడు నీ కంపెనీని రక్షించడానికి డబ్బులు ఇవ్వటం లేదు. తను ఎందుకు డబ్బు ఇస్తున్నా అంటే నీ మీద కన్నేశాడు కాబట్టి. షటప్. నీకసలు తెలుసా ఓ కంపెనీ నడిపించడానికి ఏమేం చేయాల్సి వస్తుందో? ఇలా పనికిరాని మాటలతో ఉపయోగం లేదు. నాకు తెలీదు ఏం ఆలోచించి తాతయ్య నిన్ను నా నెత్తిని పెట్టి ఆయనేమో స్వర్గానికి పోయాడు. అనన్య విను, అలాంటిదే లేదు. చూడు, నాకు 5 కోట్లు కావాలి. ఒకవేళ దొరకపోతే నేను నీలాగే గిన్నెలు కంచాలు కడుక్కోవాలి. అది నేను చేయలేను. కాబట్టి ఏం చేస్తావంటే సిద్ధార్థ్ ఇచ్చిన జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయి. అసలు ఒకవేళ తాతయ్య షరతు లేకపోతేనా నేను నీకు ఎప్పుడో విడాకులు ఇచ్చేసేదాన్ని. సరే అనన్య, నాకు నీ ఆఫర్ ఓకే. ఈ ఉద్యోగం నేను చేస్తాను. గుడ్. ఇది విని అనన్య సంతోషించింది. వెంటనే సిద్ధార్థ్కి ఫోన్ చేసి అభినవ్ నిర్ణయాన్ని చెప్పింది. సరే, రేపు తనని ఆఫీస్కి తీసుకురా ఇంటర్వ్యూ కోసం. బై బై. వాట్ సార్, అనన్య వాళ్ళ బికార్ లాంటి ముగ్గురికి మన కంపెనీలో జాబ్ ఇస్తున్నారా? ఇక మన పరువు ఏం కావాలి?
నీకేమనిపిస్తోంది? నేను ఎవరెవరినో రోడ్డు మీద నుంచి తెచ్చి మన కంపెనీలో పెట్టుకుంటానా? మన కంపెనీ ఏదన్నా సత్రమా ఏంటి అన్నట్టు మన కంపెనీలో టాయిలెట్లు కరిగేవాడు కావాలి కదా. అర్థమైంది సార్. మర్నాడు ఉదయం అనన్య అభినవ్ని తీసుకుని సిద్ధార్థ్ ఆఫీస్కు వచ్చింది. దారి పొడవునా ఇంటర్వ్యూలో ఎలా ఉండాలో చెబుతూనే ఉంది. ఓకే ఓకే సార్. హాయ్. హాయ్ అనన్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. రా కూర్చో, కమ్. ఏ వెయిట్, మేనక లిజన్, అభినవ్ని బయటికి తీసుకువెళ్ళి తనతో ఫామ్ ఫిల్ చేయించు. రండి. అండ్ లిజన్, బయటికి వెళ్ళి అందరికీ చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. నేను అనన్యతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. గాట్ ఇట్? అభినవ్కి ఇదంతా చూసి చిరాగ్గా ఉంది, కానీ అనన్యని చూసి తను ఆగిపోయాడు. ఇదిగో ఇందులో నీ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేయి. మేడం, సైన్ ఎక్కడ చేయాలి? అరే చదువు రాదా? కనిపించడం లేదా? ఇక్కడ సైన్ చేయాలి. అభినవ్ ఫారంలో తన డీటెయిల్స్ నింపుతూ ఉండగానే సిద్ధార్థ్ వాళ్ళ మేనేజర్ తన క్యాబిన్లోకి వచ్చాడు. సిద్ధార్థ్ సార్, శ్రీనివాస్ గారు వచ్చారు. సిద్ధార్థ్ వాళ్ళ బాబాయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే. పైగా ఆయన వైజాగ్లోనే పెద్ద బిజినెస్ మ్యాన్. సిద్ధార్థ్ తనతోనే పనిచేస్తున్నాడు, తన డబ్బులే ఎంజాయ్ చేస్తున్నాడు. అనన్య, మనం వెళ్ళాలి, పద. ఈడియట్, గుడ్డోడివా? సార్, ఐఎమ్ సో సారీ. నేను అది అడ్రస్ అడిగేందుకు వచ్చా. నేను వెళ్తున్నా. సారీ సార్. శ్రీనివాస్ తనను గుర్తుపట్టేలోగా అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే శ్రీనివాస్ చూపు అక్కడున్న పెన్ మీద పడింది. దానిమీద ఉన్న టీ గుర్తు చూసి తన కాళ్ల కింద నేల కంపించిపోయింది. ఈ పెన్, ఇది ఆ మనిషి పెన్నా? మిస్టర్ అభినవ్, 3 ఏళ్లుగా ఎక్కడున్నారు? మన కంపెనీ కొండారికి వచ్చారా ఏంటి? ఏంటి కంపెనీ కొనడానికా? తనను చూస్తే మీకు అసలు ఏమనిపిస్తోంది? తను ఓ సమోసా అయిన కొనగలడా? అసలు విషయం ఏంటంటే తను నా ఫ్రెండ్ అనన్య వాళ్ళ భర్త. తనకి ఏ పని పాట లేదు. దాంతో నేను తనకి పని ఇద్దామనుకున్నా. మీరు తనను తిట్టగానే అతను వెళ్ళిపోయాడు. నీకు మతికానిపోయిందా సిద్ధార్థ్? ఈ పెన్ను చూస్తున్నావా? ఈ గుర్తును చూసావా? ఈ పెన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గరైతే? ఏదో చెబుతూ శ్రీనివాస్ ఆగిపోయాడు. కానీ ఇదంతా విని సిద్ధార్థ్ కూడా కంగారు పడిపోతున్నాడు. తన బాబాయ్ అంతలా భయపడటం సిద్ధార్థ్ ఎప్పుడూ చూడలేదు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? మీరు అభినవ్ని చూసి ఏమనుకుంటున్నారు? మేడం, మీకు నిజంగా తెలియదా మీ భర్త అసలు ఎవరో? మీకు ఈ విషయం చెప్పాలో వద్దో కూడా నాకు అర్థం కావడం లేదు. దీనర్థం టైగర్ హైదరాబాదులో ఉన్నాడు. ఏదో పెద్దది జరగబోతోంది. నేను హైకమాండ్ని అలర్ట్ చేయాల్సిందే మేడం. ఇది తీసుకోండి, మీ వారి పెన్. శ్రీనివాస్ గారి మాటలు విన్న అనన్యకి మతి చెరిపోయింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అసలు ఎవరి టైగర్? శ్రీనివాస్ అంకుల్ పాలిటిక్స్లో ఉండి కూడా తనంటే ఎందుకు భయపడుతున్నారు? అనన్య కోపంగా ఇంటికి చేరుకుని కోపంగా అడిగింది, అభినవ్, అసలు ఎవరు నువ్వు? నేను నీ భర్తను. జస్ట్ ఏ డెలివరీ బాయ్. చెత్తవాగుడు ఆపు. ఈ పెన్, ఇంకా దీని మీద ఉన్న గుర్తు, వీటి అర్థం ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత ఈ పెన్ని, దీని మీదున్న గుర్తును చూసి శ్రీనివాస్ గారు తెగ వణికిపోయారు. అసలు టైగర్ ఎవరో చెప్పు. ఈ పెన్ను నాకు సైకిల్ బ్రాండ్ పల్లప్పొడితో పాటు ఫ్రీగా వచ్చింది. దీన్ని నేను ఇవాళే బయటికి తీశాను. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. శ్రీనివాస్ గారు ఈ పెన్ను మీద గుర్తును చూసి పొరపడుంటారు. లేకపోతే నువ్వే చెప్పు, ఆ పెన్ను నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే నేనక్కడ వదిలి ఎందుకు వస్తాను? అప్పుడే అనన్యకి ఎవరిదో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు అనన్య కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది. హాయ్. హాయ్ అనన్య, యు లుకింగ్ సో ప్రిటీ. అయినా అంత తొందర ఏమొచ్చింది? నగలేం లేకుండా వచ్చావు? ఓ సో సారీ, నేను అసలు మర్చిపోయాను. నీ భర్త నీకు చెప్పులు కూడా కొనిపెట్టలేడు, ఇక నెక్లెస్ ఏం కొంటాడు?
సరే చూడు, నా భర్త నిన్న రాత్రి నాకు 3 కోట్ల నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా బాగుంది కదా. కొన్నాళ్లుగా తన కంపెనీ చాలా నష్టాల్లో నడుస్తోంది. అందుకే తను ఓ ఇన్వెస్టర్ కోసం వెతుకుతోంది. ఈ పార్టీకి తన రిచ్ క్లాస్మేట్ రాజీవ్ కూడా వచ్చాడు. కాలేజ్ రోజుల్లో తనంటే పడి చచ్చేవాడు. అసలు రాజీవ్తోనే ఇన్వెస్ట్మెంట్ చేయిస్తే బాగుండు అనుకుంది. హాయ్ రాజీవ్. అప్పుడే తన భర్త అభినవ్ బొకే తీసుకుని అక్కడికొచ్చాడు. లోపల ఉన్న గుంపు మధ్య తన కళ్ళు అనన్య కోసం వెతుకుతున్నాయి. తను ఎప్పుడైతే అనన్యని ఓ మూల వైన్ తాగడం చూశాడో అటు పరుగు తీశాడు. తనను చూస్తూనే అనన్య మండిపడింది. నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ మురికి బట్టలు వేసుకుని ఎందుకొచ్చావు? చెప్పులేసుకుని వచ్చావు. హోటల్ లోపలికి నిన్ను ఎవరు రానిచ్చారు? అది ఈ ఫోన్ మర్చిపోయావు ఇంట్లో. ఇది ఇవ్వడానికి వచ్చాను. మరి ఈ బొకే ఏంటిదంతా? నువ్వు మర్చిపోయావా? ఇవాళ మన పెళ్ళికి 3వ యానివర్సరీ. అందుకే ఇవాళ నా గురించి ఒకటి చెప్పడానికి వచ్చాను. అక్కడున్న ప్రతి ఒక్కరూ అభినవ్, రాజీవ్, అనన్యలను చూస్తూనే ఉన్నారు. లెట్స్ డాన్స్. అనన్య, ఓసారి నా మాట విను. నీకు నిజం అంతా చెప్పేస్తా. ఈ పూలు చూసావా? నీ విలువ కూడా ఈ పూలంతే నా దృష్టిలో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. అనన్య, నాతో పద. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అనన్య బేబీ రిలాక్స్. నీ భర్త వెదవే కానీ నేను కాదు. నీకెంత డబ్బు కావాలి చెప్పు. 1 కోటి, 2 కోట్లు లేదా 10 కోట్లు? రాజీవ్, నువ్వు నాకు సాయం చేస్తావా? అఫ్ కోర్స్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ఫ్రెండ్ కదా. కానీ నాదో షరతు. 2 కోట్ల కోసం నువ్వో పూటంతా నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్ల కోసం నువ్వో రాత్రి నాతో పాటే గడపాలి. నీకిష్టమేనా? అరే ఇడియట్, నువ్వేం చేస్తున్నావు? నీకు మతి కానిపోయిందా? పాపం తను నాకు సాయం చేస్తుంటే ఇప్పటికిప్పుడే సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ. నా చెప్పులు కూడా తనకు సారీ చెప్పు అనన్య. నువ్వు పద నాతో పాటు. కాసేపట్లోనే ఓ 10 జీపుల కాన్వే పార్టీ దగ్గరకు వచ్చి ఆగింది. లోపల ఉన్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయాయి. వీరూబాయ్ క్లబ్ లోపలికి వచ్చాడు. రాజు తన కళ్ళతో అభినవ్ వైపు సైగ చేశాడు. వీరూబాయ్ వెంటనే తన గన్ తీసి అభినవ్ తలకి గురిపెట్టాడు. కదలొద్దు. నా పేరు వీరూబాయ్. ఇప్పటిదాకా నా గురి తప్పనే లేదు. మీరంతా కూడా మీ పార్టీ ఎంజాయ్ చేయండి. వీడిని నా అడ్డాకి తీసుకువెళ్ళి చూసుకుంటాను. వీడి ఒంట్లో ప్రతి ఎముకని విరిచేయకపోతే అడగండి. అప్పటిదాకా గూండాలను చితక్కొట్టిన అభినవ్ కామ్గా ఉండిపోయాడు. వీరూబాయ్ మనుషులు అభినవ్ని పట్టుకుని అక్కడి నుంచి తీసుకుపోయారు. అనన్య, రాజీవులు వాళ్ల వెనకే బయలుదేరారు. అభినవ్ని వీరూబాయ్ తన కార్ డిక్కీలో కట్టి పడేశాడు. ఆ కారు అడవి మధ్యలోకి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే కార్ డిక్కీ తెరిచారో అందరి మతిపోయింది. అభినవ్ కారులోంచి మాయమయ్యాడు. అసలు ఇదెలా సాధ్యం? కార్ ఎక్కడా ఆగలేదు కదా. కదిలే కార్లోంచి కట్టి పడేసిన మనిషి ఎలా మాయమయ్యాడు? అప్పుడే వీరూబాయ్ చూపు అక్కడున్న పెన్ మీద పడింది. దాన్ని చూస్తూనే తన మొహం పాలిపోయింది. ఈ పెన్ తనదా ఏంటి? ఆ బికారి దీంతోనే సైన్ చేస్తుంటాడు. మీకు అసలు తెలుసా మీరు ఎంత తప్పు చేశారో? మీ వల్ల నా ప్రాణాల మీదకొచ్చింది. నా మొత్తం వ్యాపారం నాశనం అయిపోతుంది. మీరు ఒకవేళ మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా వెళ్ళి ఎక్కడన్నా దాక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మీ పని కూడా అయిపోయింది.
ఇంతకీ ఆ పెన్ రహస్యం ఏంటి? అసలు ఇంతకీ అభినవ్ ఎవరు? కదిలే కార్ నుంచి తను ఎలా మాయమయ్యాడో? తన భయంతో ఓ పెద్ద డాన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అనన్య వాళ్ళ తాతయ్య అభినవ్తో తన పెళ్లి ఎందుకు చేశాడు? అభినవ్ని టైగర్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఇప్పుడు అనన్య, రాజీవ్లకి ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.